Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనది. దాని మీద we think that it is sacrosanct. వివాహం అయిన తర్వాత వీరంతవరకు ఇద్దరు కలిసి శతమానం భవతి అని 100 సంవత్సరాలు కలిసి ఉండాలని జీవిస్తూ ఉంటాం. కానీ ఇతర దేశాల్లాగా భారతదేశంలో కూడా విడాకులు ఎక్కువైనాయి. అలాగే ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఇర్రిట్రీవబుల్ సపరేషన్ అనే దానికి వచ్చేసి ఇంకా మేము సపరేట్ అయిపోతాం మ్యూచువల్ కన్సెంట్ కింద వేస్తే అప్పుడు ఈ కూలింగ్ పీరియడ్ ఆఫ్ 6 months అనేది అవసరమా లేదా, అవసరం లేదు అని ఇలాహాబాద్ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్లో చెప్పారు. ఆ జడ్జిమెంట్ పేరు ప్రీతి యాదవ్ అలియాస్ పింకీ. ప్రీతి యాదవ్ అలియాస్ పింకీ వర్సెస్ అశ్వని. రైట్, అశ్వని. ఫస్ట్ అపీల్ నంబర్ 294/2023. ఇది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 29/2024 అలహాబాద్ హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వటం. ఇఫ్ బోత్ పార్టీస్ కమ్ టు ఎ కన్సెన్సస్ and file for divorce or nullity of marriage, then cooling period may not be put as a condition. ఇద్దరు కోర్టుకు వచ్చారు, మా వల్ల కాదు మేము కలిసి ఉండలేము అనుకున్నారు. అలాంటప్పుడు మీరు 6 నెలలు ఆగండి, మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి, ఇవన్నీ ఎందుకే వేస్ట్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. సహజంగా హిందూ వివాహ చట్టం 1955 ప్రకారము 2 సంవత్సరాల వరకు ఇలాంటి కేసులు డైవోర్స్ కేసులు టేకప్ చేయరు. ఒకవేళ వేసిన మ్యూచువల్ కన్సెంట్ అయినా ఈ 2 సంవత్సరాల కాలం గడుపుతారు. ఎందుకంటే మళ్ళా తిరిగి కలుస్తారేమో అనేటువంటి యొక్క అభిప్రాయంతో. ది ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇంటెన్షన్ బిహైండ్ ది లా మేకర్స్ ఈజ్ వెరీ వెరీ కరెక్ట్. రైట్, ఈ కేసు ఒకసారి పూర్వపురాలు చూద్దాం. వీరిద్దరికీ మ్యారేజ్ 2009లో అయింది. 2009లో అయింది, కానీ పిల్లలు పుట్టలేదు. మేబీ సమ్ డిఫరెన్స్ ఉన్నాయేమో. 2015 నుంచి మాత్రం డేట్ కూడా ఇచ్చారు. 20/2/2015 నుంచి ఎవరి కాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. దే నెవర్ కోహాబిటేటెడ్ విత్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ద సపరేషన్ పీరియడ్. ఒక స్టేజ్కి వచ్చారు 2020 ఆ ప్రాంతానికి. ఎస్, ఇక మనం కలిసి ఉంటాం అయ్యే పని కాదు. నీ అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు. దెర్ ఇస్ నో మన ఇద్దరి మధ్యన సంబంధం కుదరట్లేదు కాబట్టి బెటర్ టు డివైడ్ అండ్ లివ్ సపరేట్లీ ఇండివిజువల్లీ యాజ్ యూ విష్. లైక్ దట్ దే హ్యావ్ టు కమ్ టు ఏ కన్సెన్సస్. ఇద్దరు కలిసి ఒక దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత దెన్ దే రీచ్ ది కన్సిడరేషన్ దట్ దేర్ మ్యారేజ్ విల్ నాట్ సర్వైవ్. రైట్, ఇద్దరు కలిసి they have filed a petition for divorce mutual consent. Section 13B of the Family Courts Act ప్రకారము. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, బట్ నార్మల్గా స్పెషల్ ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టులో 13B ప్రకారం డైవర్స్ వేశారు. వేసిన తర్వాత యాజ్ యూజువల్ ది జడ్జ్, ఫ్యామిలీ జడ్జ్ పోస్టెడ్ ద మ్యాటర్ టు 6 months. 20/9/2020 నాటికి వేశారు 6 months. దేనికి? అండ్ హీ రిఫర్డ్ దెమ్ టు ద మీడియేషన్ సెంటర్. సో దాని మీద దెన్ దే అప్రోచ్ ది హైకోర్ట్. అయ్యా ఇది పరిస్థితి, వీ వాంట్ టు లివ్ సపరేట్లీ అయిపోయింది అనుకుంటే దీనికి మళ్ళీ ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ 6 months ఎందుకు అన్నప్పుడు దెన్ అపీల్ వాజ్ ఫైల్డ్. యాజ్ యూనో సెక్షన్ 19 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ కింద అపీల్ వేశారు. ఇది మ్యూచువల్ కన్సెంట్. దానిలో రిక్వెస్ట్ టు వేవ్ ఆఫ్ ద 6 months కూలింగ్ పీరియడ్. దానికి ఎందుకంటే ఒకటి, every case depends on the facts and circumstances. Here the facts are that they could not live together at any point of reunion. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. సో కాబట్టి దానికి మనం 6 నెలలు వేసి సాధించేది ఏమిటి అనేటువంటి దాంతో అలహాబాద్ హైకోర్టు
మంచి చక్కటి వర్డ్స్ చెప్పింది, చదువుతాను. The courts are required to stay tuned to the realities of life. You must stay tuned to the realities of life. Just like we old people. మేము కొన్ని విషయాల్లో ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. కన్జర్వేటివ్ మైండ్ ఉంటుంది. సో ఒకవేళ వచ్చి వాడు ఎంత చేసినా సరే అతను చెప్పిన మనసు ఒప్పుకోలేము. ఎందుకంటే ఆ మైండ్ అలా చిన్నప్పటి నుంచి మేము పెరిగిన విధానాలు. అలాగే కోర్టులు కూడా. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. వాట్సాప్ నాకు తెలియదా, నేను చూడండి పో అంటే ఒప్పుకుంటుందా? వాట్సాప్ ఈజ్ ఎ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. నీకు ఇష్టమైతే చూడు, కానీ దాన్ని తెలుసుకోవాలి కదా. అలాగే కంప్యూటర్ నాకు రాదంటే ఒప్పుకుంటారా? సో రియాలిటీ ఆఫ్ లైఫ్. సో అలాగే ప్రజెంట్ పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, సమాజంలో ఎట్లా ఉంది, మొగుడు పిల్లల మధ్య. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చినాక రకరకాల స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రాబ్లమ్స్, టార్గెట్స్. నిన్న మొన్న ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీల అమ్మాయి చనిపోయింది. వర్క్ ప్రెషర్ రకరకాలు ఉంటాయి. వీటన్నిటిని మనం తెలుసుకున్న తర్వాతనే. అలాగే ఈక్వాలిటీ బిఫోర్ లా వచ్చేసింది, ఇద్దరు ఉద్యోగాలు, సమానత్వం వచ్చింది. నువ్వు గతంలో ఏంటంటే ఈ అమ్మాయి మేమే చెప్పేవాళ్ళం, సార్ అమ్మాయి మొగుడు కొట్టినా తిట్టినా అక్కడే పడి ఉండి, నీకు ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు అలా కాదు కదా. ఆల్రెడీ షీఈ్ ఎంప్లాయిడ్, షీ ఎర్నింగ్ హర్ లైవ్లీహుడ్. ఏంది వాళ్ళు లెక్క చేసే పరిస్థితి వచ్చారు. కాబట్టి స్టే ట్యూన్డ్ టు ది రియాలిటీస్ ఆఫ్ లైఫ్. అండ్ ద కోర్ట్స్ దే హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ దేర్ ఆబ్సలీట్ OBSOLET అండ్ కన్జర్వేటివ్ అప్రోచ్. అదే అన్నమాట. సో దే డ్యూ టు టెక్నికల్ గ్రౌండ్స్ డోంట్ పోస్ట్పోన్ ది ఇష్యూస్. ఆల్రెడీ వాళ్ళకి ఇష్టం లేదు, క్లియర్గా వచ్చారు. ఇంకెందుకు 6 నెలలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతుంది తప్ప ఇంకేమైనా? లేకుంటే వాళ్ళు అమెరికాను ఎక్కడికి పోయి ఒకటి బోర్డుగా బతుకుతారు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. పంకజ్ అవస్థేన ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. చూసిన తర్వాత ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తాం. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఇలాంటి. 6 నెలలు మేమైతే ఒప్పుకుంటాము, కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ చూడాలి. ఇదే చెప్తున్నా, కన్జర్వేటివ్ మా మైండ్ ఎట్లా ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటే మారుతారేమో, రైట్? సో కాబట్టి కేసులా తెలుసుకోండి, ఏదైనా అవసరమైతే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేశాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.